మునుపెట్టి భాగంలో ఈ భార్యాభర్తలిద్దరూ మాంత్రికుణ్ణి కలవడానికి వెళ్తూ మార్గమధ్యలో అడవిలోన విశ్రాంతి తీసుకుని ఉన్నారు. వాళ్ళకి ఎదురుగా ఈ మాయా కుర్చీ ప్రత్యక్షమవ్వడంతో పాటు ఆ భర్త చూసేసరికి ఆ మాయా కుర్చీ అదృశ్యమైపోయింది. అదంతా చూస్తూ వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. ఈ భర్త తన భార్యపై కోప్పడి నీకు ఎప్పుడూ ఆ కుర్చీ మీదే ధ్యాస ఉంటుందని గట్టిగా అరిచేసరికి వాళ్ళిద్దరూ నెమ్మదిగా ఆ రోజు రాత్రి అక్కడే పడుకున్నారు. మరుసటి రోజు తిరిగి మరలా వాళ్ల ప్రయాణం మొదలుపెట్టారు. అడవి మార్గం గుండా ప్రయాణించుకుంటూ ఒక గృహం ముందుకు వెళ్లారు. ఆ గృహం ముందు నిల్చొని ఆ గృహానికి కాపలాదారుగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తితో ఈ రంగా ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా, మేము చాలా దూరం నుంచి స్వామీజీని కలవడానికి వచ్చాం. గురువుగారు లోపల ఉంటే మమ్మల్ని ఒకసారి లోపలికి వెళ్ళనిస్తారా? మేము ఒక భయంకరమైన ఆపదతో చాలా బాధపడుతూ ఉన్నాం. దయచేసి మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి అని ఈ యొక్క రంగా ఆ వ్యక్తిని అడిగాడు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి, అరే, చాలా దూరం నుంచి వచ్చారంటున్నాను. సరే, మిమ్మల్ని వెనక్కి పంపడం నాకు ఇష్టం లేదు. మా గురువుగారు 2 రోజుల నుంచి ఏదో భయంకరమైన క్షుద్ర పూజలో ఉన్నారని చెప్పారు. సరే, మిమ్మల్ని చూస్తే నాకు జాలనిపిస్తోంది. మీరిక్కడే నుంచొని ఉండండి. నేను లోపలికి వెళ్ళి మా గురువుగారిని అడిగి మిమ్మల్ని కలుస్తారో లేదో చెప్తాను. అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి మాత్రం రావద్దు. మా గురువుగారికి చాలా కోపంలో ఏమైనా చేస్తారు. అర్థమైంది కదా? ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ వ్యక్తి నేరుగా గృహంలోకి వెళ్ళిపోయాడు. అదంతా చూస్తూ ఈ రంగ భార్య కూడా ఆశ్చర్యపోయింది. తన భర్తతో, ఏవండి, ఈ గృహం చూడ్డానికి చాలా భయంకరంగా ఉందండి. ఇతను నిజంగా మనకి సహాయం చేస్తాడా, లేకపోతే మనల్ని ఈ గృహంలో ఏదైనా దుష్టశక్తికి బలిస్తాడేమో నాకు భయంగా అనిపిస్తూ ఉంది. చూడండి, ఇటు చూసిన కపాలాలు, మృతదేహాలు, భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. నాకెందుకో భయంగా ఉందండి. ఊరుకోవే పిచ్చిమొహందానా. మాంత్రికుడు అంటే నీకెలా ఉండకపోతే సాధువులాగా ఉంటాడనుకున్నావేంటి? మంత్రాలు దెయ్యాలు వదిలించడానికి ఇలాంటి దూరం ఉన్న కొండల్లోనే ఉంటారు మాంత్రికులందరూ. వాళ్ల దగ్గర ఇలా కపాలాలు, పుర్రెలతో పాటు ఇంకా కొన్ని భూతప్రేత పిశాచాలు కూడా ఉంటాయి వాళ్ల దగ్గర. వాటన్నిటినీ ఉపయోగించుకొని మనకేదైనా సమస్య వస్తే వాటి ద్వారానే తొలగిస్తారు. ఏమాత్రం దానికి నోరుతో రావడం ఎందుకు? ఇంట్లోనే ఉండలేకపోయావా? ఇంట్లో ఉంటేనేమో ఊరికే కుర్చీ కనిపించిందని చెప్పి చంపు తినేస్తావు. ఆ కుర్చీ నేను కూడా చూశాను కదా. సరే కామ్గా ఉండు, అతను ఇంక వచ్చే సమయం ఆసన్నమైనట్టుంది అని వాళ్ళిద్దరూ ఆ గృహం ముందు నిల్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. లోపలికి వెళ్ళిన ఆ యొక్క కాపలాధరుడు బయటకు వచ్చి, ఇదిగో మా గురువుగారు మీ ఇద్దరిని కూడా లోపలికి రమ్మని చెప్పారు. కాకపోతే ఈ 2 రోజులుగా అతను చాలా భయంకరమైన క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారట. అందుకనే మీకు ఇంత సమయం పట్టింది లోపల రమ్మండానికి. సరే, కాని ఒక విషయం, గురువుగారికి కోపాగ్రహం కల్పించే ఏ మాటలు మాత్రం మాట్లాడవద్దు. ఆయన ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు. నిన్న 2 రోజుల నుంచి క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు కదా, అందుకనే ఏదో చిరాకులో ఉన్నట్టున్నారు. అదంతో మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీకు ఏది అవసరమో అదే మాట్లాడాలి. ఇంకొకటి, అతను అడిగిన ఏ ప్రశ్నకైనా సరే సమాధానం సూటిగా చెప్పాలి. అతను అడిగిన సహాయం కూడా మీరు చేసి తీరాలి. లేకపోతే అతనికి ఆగ్రహం వచ్చి మిమ్మల్ని ఇక్కడ చంపేయవచ్చు. నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకుని వెళ్ళండి. ఏంటి? జాగ్రత్తగా వెళ్ళండి అని ఆ వ్యక్తి వీళ్ళిద్దరితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ యొక్క రంగా, అయ్యో బాబోయ్, మీరు ఇంత భయంకరంగా చెబుతున్నారంటే అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తో ఏమో. ఏంటో అనవసరంగా ఇక్కడికి వచ్చేవంటారా ఏంటి? ఏమో, నాకెందుకో భయంగానే ఉంది. వజే, ఎందుకైనా మంచిది మనం ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవడమే బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇతను చెప్పేదాన్ని చూస్తూ ఉంటే ఆ మాంత్రికుడు చాలా ప్రమాదకరమైన మాంత్రికుడు అనిపిస్తూ ఉన్నాడు. నాకెందుకో భయంగా ఉంది అని ఆ వ్యక్తి తన భార్యతో చెబుతున్నాడు. ఆ మాటలు విన్న తన భార్య,
ఇదిగో ఇంత దూరం కష్టపడి వచ్చి మాంత్రికుణ్ణి కలవకుండా వెళ్ళిపోతే మనం పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది. ఎలా అయినా సరే మాంత్రికుణ్ణి కలిసి మనం ఆ మాయ కుర్చీ గురించి చెప్పి తీరాలి. లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు, అసలు ఊర్లోనే ఉండలేను. పద, ధైర్యం చేసి ఇద్దరం లోపలికి వెళదాం. బ్రతికితే ఇద్దరం బ్రతికిపోద్దాం, లేకపోతే ఇక్కడే చద్దాం. పద, వెళ్దాం అని వాళ్ళిద్దరూ ఆ గుహ లోపలికి వెళ్ళి ఈ భార్యాభర్తలిద్దరూ నేరుగా ఆ భయంకరమైన గుహలోనికి ప్రవేశించారు. వీళ్ళకి ఎదురుగా ఒక మహాభయంకరమైన మాంత్రికుడు పూజలు చేస్తూ ఉన్నాడు. వారికి ఎదురుగా ఈ ఇద్దరు నిల్చొని, అయ్యా స్వామీజీ గారు, మేము చాలా దూరం నుంచి వచ్చాము. మాకు మీతో ఒక చిన్న పని పడిందయ్యా. మాకు ఇంకా ఎవరు సహాయం చేయడానికి ఎవరూ లేరు. మీరే మాకు వచ్చిన సమస్యకి ఒక పరిష్కారం ఇస్తారని చెప్పి చాలా నమ్మకంతో చాలా దూరం నుంచి మీ దగ్గరకు వచ్చామయ్యా. అయ్యా, మిమ్మల్ని చూస్తూ ఉంటేనే నాకేదో భయంగా ఉంది. అలాంటిది ఇంకా మీతో మాట్లాడాలన్నా మీకేం చెప్పాలన్నా నాకు భయంగా ఉంది. అయ్యా, నన్ను క్షమించండి. అయ్యా, నాకు మీరు సహాయం చేస్తానని ఒక మాట ఇస్తే నేను మీతో మాట్లాడతాను. అయ్యా, దయచేసి మాతో మాట్లాడండి అని ఈ విధంగా చాలా భయపడుతూ ఆ మాంత్రికుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒరే రంగా, ఎందుకురా అంత కంగారు పడుతూ ఉన్నావు? సహాయం కోరడానికి వచ్చిన వాడివి అంత భయపడుతూ ఉన్నావంటే ఏదో భయంకరమైన శక్తినే చూసి ఉండుంటావు. చెప్పు, అసలు ఏం జరిగింది? ఏం జరగబోతుంది? నీకు అంతా నేను క్షుప్తంగా చెబుతాను. నువ్వు ఏం చూశావో ప్రతీది క్షుప్తంగా నాకు తెలియచెయ్యు. ఆ మాటలు విన్న రంగా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, అయ్యో బాబోయ్, మీరు చాలా మహిమగల స్వామీజీలా ఉన్నారు. నా పేరు నేను చెప్పకుండానే తెలుసుకుని రంగా అని పిలిచారు. అయ్యా, నాకు తెలిసి ఇక నాకున్న సమస్యకి మీరే పరిష్కారం చూపిస్తారని నమ్మకం నాకిప్పుడు కలిగింది. అంతేకాదు, ఈ 2 రోజుల నుంచి మా ఆవిడ ఏం చూసినా ఆ భయంకరమైన కుర్చీని చూసినట్టే భయపడుతూ ఉందయ్యా. అయ్యా, మీకు నేను ఇంకా క్షుప్తంగా చెప్తాను. మొన్న రాత్రి మేము అందరం పడుకున్నట్టే మేము ఇంట్లో పడుకునున్నాం. సరిగ్గా రాత్రి 12 గంటల సమయానికి మా ఊరి నడి మధ్యలో ఏవో శబ్దాలు వినిపించినట్టు, ఏవో అడుగుల శబ్దాలు వినిపిస్తున్నట్టు వినిపించాయి. అదేంటని మేమిద్దరం కలిసి కిటికీల్లోంచి చూశాం. అంతేనయ్యా, మా ఇంటికి ఎదురుగా మా వీధిలోనే ఒక పాడుపడిన చెక్క కుర్చీ అయ్యా. అందులోనూ ఎవరూ లేరు. ఆ కుర్చీ అదంతటదే నడుచుకుంటూ వీధంతా తిరుగుతూ ఉంది. అంతేకాదు, కుర్చీ పక్కన చుట్ట కూడా వెలుగుందయ్యా. కానీ ఆ కుర్చీలో మాత్రం ఎంతసేపు మేము వెతికినా ఎవరు మనిషి అన్నవాడే లేడు. ఆ విషయం ఎలాగైనా ఊర్లో పెద్దలకి చెప్పాలని మా ఆవిడ ప్రయత్నించింది. కానీ ఊర్లో ప్రజలెవరికీ కనిపించలేదంట, మాకు మాత్రమే కనిపించింది. అందుకే ఆ యేసు పిశాచేదో మమ్మల్ని పట్టుకుని చంపుద్దేమో అని చెప్పి మేము బయలుదేరి వచ్చాం. అడవిలో ఒక దగ్గర చీకటైపోతే అక్కడే పడుకున్నాం. ఆ రోజు రాత్రి కూడా మా ఆవిడకి ఆ కుర్చీ అక్కడ కనిపించిందంట. నేను చూసేసరికి మాత్రం మళ్ళీ అక్కడ కుర్చీ లేదు. అయ్యా, ఇదే అయ్యా మొత్తం జరిగింది. ఆ కుర్చీ మాకు కనపడకుండా ఉండాలన్నా, మా ఊరిలోకి రాకుండా ఉండాలన్నా ఏం చెయ్యాలా అని చెప్తే ఖచ్చితంగా అది చేస్తాం. దయచేసి మాకు సహాయం చేయండి అయ్యా. ఆ కుర్చీ భయంతోనే మా ప్రాణాలు పైనే పోయేలా ఉన్నాయి. అయ్యా, దయచేసి మాకు సహాయం చేయండి. మీరు ఏదైనా తాయెత్తు మంత్రం వేస్తే మేమిక్కడి నుంచి చాలా ధైర్యంతో వెళ్తామయ్యా అని ఈ యొక్క రంగా చాలా భయపడుతూ జరిగిన సంగతులన్నీ ఆ మాంత్రికుడితో చెబుతూ ఉన్నాడు. అది అంతా వింటూ ఈ యొక్క మాంత్రికుడు